వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజితరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
అమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలుపులు ముద్దగా తడిపిన తుంటరి జనకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కళ్ళకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి కలకల వేసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి చందమామ కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నీవు పెరగోవమ్మా వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా ఈరోజు తెల్లాపురం చిలకమల్లి ప్రభాకర్ రెడ్డి వారి దంపతుల రేణుక గారి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరి వారికి ఈ రోజుకి వివాహమై 24 సంవత్సరాలు గడుస్తున్నది. మరి 24 కాదు, భగవంతుడు ఆశీర్వాదంతో 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని, ఇంకా 76 సంవత్సరాలు కూడా ఇట్లాగే పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుకోవాలని కోరుకుంటూ, మరి ప్రజల నాయకుడు, ప్రజల ముందు ఉండే నాయకుడు, ప్రజల మనిషి ఇవల్ల మరి అలా పేద ప్రజలు ఇలా అందరి ముందు మరి ఇంత పెద్దగా ఇంత గ్రాండ్ గా పెళ్లి రోజు జరుపుకుంటున్నందుకు మరి వారికి ప్రతిమంది ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇలా చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి గారు ఇవల్ల అంచెలంచెలు ఎదుర్కొంటూ రాజకీయంగా ఒడిదుడుకులకు ముందుండి అన్నిటికీ ఎదుర్కొంటూ ఇలా ఒక స్థాయిలో ముందుకు పోతుండు. మా దేవుడి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఇలా ఈ తెల్లాపురం మున్సిపల్ అధ్యక్షుడు కాకుండా ముందుగా ఇంకా పై అధికారాలు రావాలని, మంచి పోస్ట్లో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఆ భగవంతుడు దీవెనలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఈరోజు మా తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి మరియు వారి సతీమణి రేణుక గారు మరి ఈరోజు కార్మికుల మధ్యలో వారి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇట్లాంటి యానివర్సరీ మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుడి ఆశీర్వాదాలు వాళ్ళకి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి గారి 24వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు సంతోషమైనటువంటి విషయం ఏంటంటే ఆయన అట్టడుగు వర్గానికి తెల్లాపురం గ్రామంలో ఎంతో మంది బీద ప్రజలకు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసిండ్రు. చాలా 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 1200-1300 మందికి అన్నదానం కార్యక్రమం చేసిండ్రు. చాలా సంతోషమైనటువంటి విషయం. ఇట్లనే ప్రతి సంవత్సరము ఆయన పెళ్లి రోజు సందర్భంగా పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇట్లనే అట్టడుగు వర్గాలకు అన్నదాన కార్యక్రమం చేయగలని కోరుకుంటూ, ఈరోజు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి గారి 24వ పెళ్లి రోజు శుభ సందర్భంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చాలా సంతోషం. ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ, ఇట్లనే ప్రతి సంవత్సరము ఇట్లనే పెళ్లి రోజు సుఖ సంతోషాలతోటి ఈ కార్యక్రమాన్ని జరపగలని ప్రార్థిస్తూ, భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెల్లాపురం మున్సిపాలిటీ అధ్యక్షుడు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి
దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎందుకంటే 24 సంవత్సరాల పెళ్లి రోజు. ఎందుకంటే ఇక్కడ జాతర వాతావరణం ఏర్పడ్డది. ఇక్కడ ఉన్న కార్మికుల మధ్యలో పెళ్లి రోజు జరుపుకుంటుంటే అందరూ సుఖ సంతోషాలతోటి వాళ్ళు దీవిస్తున్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరి 100 సంవత్సరాలు పెళ్లి రోజు 100 పెళ్లి రోజులు జరుపుకోవాలని కోరుతూ, మళ్ళీ పెళ్లి రోజులు జరుపుకోవాలంటే ఈ కార్మికుల మధ్యలో కానీ చిన్న మన స్కూల్ పిల్లలు ఉన్నారు చూడు, ఆ పిల్లల మధ్యలో కూడా జరుపుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి రేణుకా సిపి అంటే మరి ఎక్స్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి గారికి ఈ వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ శుభ సందర్భంగా ఈడ 1000 మంది కర్షక కార్మికులకు మంచి భోజనం అంటే మటన్ చికెన్తో మంచి బిర్యానీతో ఈడ స్వీట్లతో మరి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మేము రావడం కూడా మాకు కూడా అదృష్టమే. ఇట్లాగే రేపు జరగబోయే నెక్స్ట్ ఇయర్ ఏదైతే 24th అయితే సిల్వర్ జూబ్లీ వస్తుంది. సిల్వర్ జూబ్లీకి కనీసం ఒక 5-6 వేల మంది భోజనం పెట్టి ప్రజలలో మరి ఆయన అంటే ఒక కర్షక కార్మికులకే కాదు, తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన ఆ దేవుడు మంచి ఆయురారోగ్యాలు ఆయనకు మంచి ప్రసాదిస్తూ ఇట్లాంటి పెళ్లి రోజులు ఇంకా ఇప్పుడు 25 కదా, నెక్స్ట్ ఇంకో 75 సంవత్సరాలు అట్లా జరుపుకోవాలనే భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెల్లాపూర్ కాంగ్రెస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఈరోజు 24వ పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి పట్టణాల నుంచి వచ్చినటువంటి కార్మికులకు ఆయన అన్నదానం అంటే అన్నప్రసాదం అనాలి, అన్నదానం అనకూడదు, అన్నప్రసాదం చేసి ఆయన ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ ఒక 1300-1400 మందికి ఈరోజు అన్నదానం చేశాడు. ఇప్పుడే కాదు, ఆయన బర్త్డే ఉన్నా కానీ పేషెంట్లకు పండ్లు పంచడము, వాళ్ళ బిడ్డల బర్త్డేలకు కూడా పండ్లు పంచడము, ఇట్లా చాలా సేవా కార్యక్రమాలు చేశాడు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని కోరుకుంటూ, ఇలాగే పెళ్లి రోజు ఇంకా ముందు 76 పెళ్లి రోజులు జరుపుకోవాలని కాంక్షిస్తూ ఆయన అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షులైన సిపి రెడ్డి అన్న గారికి అలాగే రేణుకక్క గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇక్కడ మున్సిపల్ అధ్యక్షులైనటువంటి సిపి రెడ్డి అన్న గారు ప్రజల నాయకుడు కాబట్టి ప్రజల సందర్భంలో పెళ్లి రోజు జరుపుకోవాలని అనుకొని ఈ మంచి కార్యక్రమం జరిపించుకున్నాడు కాబట్టి వాళ్ళు సుఖ సంతోషాలకు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రేణుక నా పెళ్ళి గడిచి 24వ వార్షికోత్సవం పూర్తి చేసుకొని సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాను. మరి నిజంగా కూడా ఈరోజు మైగ్రేన్ లేబర్ కార్మికులు వివిధ రాష్ట్రాల నుంచి గత 10 సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి తెల్లాపూర్లో నివాసం ఉంటా ఉన్నారు. ఇక్కడ ఎన్నో బహుళ అంతస్తులు గేటెడ్ కమ్యూనిటీలు వచ్చినాయి కాబట్టి ఈరోజు వేల సంఖ్యలో కార్మికులు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. నేను నా పెళ్లి రోజు ప్రతి సంవత్సరం కూడా ఏదో రకంగా ఏదో సేవా కార్యక్రమం చేసుకుంటూ వస్తూ మరి ఇంతకుముందు పెద్దలు అన్నట్టు
మరి ఇవాళ నిజంగా కూడా నాకు మొన్న 2 రోజుల కింద ఆలోచన వచ్చింది, ఈ సంవత్సరం ఎట్లా జరుపుకోవాలి, 24వ సంవత్సరం అనేది ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఇవాళ తెల్లాపూర్ గ్రామస్తులు అందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతోటి ఉన్నత సంపన్నంతోటి ఇవాళ తెల్లాపూర్లో ఉన్నారు. మరి ఈ సంవత్సరం కొత్త ధనం రావాలనే ఉద్దేశంతో బర్త్డే అంటే కేకులు, శాల్వాలు ఇవన్నీ కావాలనే ఉద్దేశంతో మరి నిజంగా కూడా కార్మికులు వాళ్ళు 8-10 గంటలు పనిచేసి వాళ్ళు ఎంతో ఇలా 30 అంతస్తుల మీద కూడా పనిచేస్తున్నారు. ఎంతో మంది కార్మికులు కింద పడి చనిపోయిన సందర్భాలు చాలా చలించిపోయినాయి. వాళ్ళ మధ్యలో జరుపుకోవాలి, వాళ్ళ బాగోగులు ఏంది, వాళ్ళ కష్ట సుఖాలు ఏంది, వాళ్ళ కడుపు ఆకలి ఏంది అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతోటి మా భార్య మొన్ననే అన్నది, ఇవాళ నువ్వు కార్మికుల మధ్యలో కార్మికుల మధ్యలో పెళ్లి రోజు చేసుకుంటున్నావు, 1500 మందికి అరేంజ్ చేస్తున్నావు, మరి కార్మికులంతా వస్తారా, నిన్ను గుర్తుపడతారా, ఒక దగ్గర పెట్టినప్పుడు వాళ్ళకేం తెలుస్తుంది అంటే నేను ఒకటే అన్నా, ఇవాళ కార్మికులు మైఫేర్ రోడ్ అనేది ఇక్కడ కీ రోల్. ఎందుకంటే ఈ ఏరియాలో మహోం సంస్థ కానీ ఇక్కడ చాలా మంది లేబర్ క్యాంపులు కానీ ఇక్కడ ఉన్నాయి. మనం ఒక మెసేజ్ పాస్ చేసినట్టయితే ఖచ్చితంగా వస్తారనే ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరిగింది. మరి నిజంగా కూడా 7 గంటల నుంచి ఎంతో మంది మళ్ళీ 1000 నుంచి 1500 మంది ఇక్కడ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి వాళ్ళ సంతోషాలను వ్యక్తం చేస్తుంటే నిజంగా కూడా మరి జీవితంలో ఇట్లాంటి వాళ్ళకి చేస్తే నేను ఎంతో కోల్పోయినా, ఇట్లాంటి వాళ్ళకు నేను సేవ చేయకపోయినా అనే ఉద్దేశం నాకు కలిగింది. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో నెక్స్ట్ నాది సిల్వర్ జూబ్లీ కూడా నిజంగా ఆత్మీయులు, స్నేహితులు, దగ్గర బంధువుల మధ్యలో చేసుకోవాలని మా కూతుర్లు చెప్పినప్పుడు నిజంగా కూడా నేను ఈ మైగ్రేన్ కార్మికులను ఎప్పుడు జీవితకాలం నేను వీళ్ళని వదులుకోనని, పెళ్లి రోజు కానీ బర్త్డే కానీ వీళ్ళ మధ్యలో చేసుకున్న తర్వాత నేను నిర్ణయించుకొని మరి రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి కార్మికులకు ఇంకా ఏ రకంగా నాకు ఉపయోగపడాలనే ఆలోచనతోటి ముందుకు పోతున్నా. దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేవు, ఎటువంటి ఆశ లేదు. కాకపోతే జీవితంలో మనము ఎన్నో పొడగొట్టుకున్నాం, ఇట్లాంటి కార్మికులకు చేసి ఒక తృప్తిని ఇస్తుందన్న ఆ ఉద్దేశంతో చేసిందే. మరి గ్రామ పెద్దలు, మా కిట్టి పార్టీ మెంబర్సు, అదేవిధంగా ఉర్జిత్ సోదరులు, నివాసం ఉంటున్న సోదరులు, అనేక మంది నా ప్రాణ స్నేహితులు ఈ కార్యక్రమంలో వాళ్ళకి చెప్పకున్నా కానీ ఓన్లీ ఆ మెసేజ్ల ద్వారా చూసుకొని వాళ్ళు రావడం చాలా నాకు సంతోషంగా ఉంది. ఇంకా ముందు కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఇట్లనే ఉండాలి, ఈ కార్మికులది కూడా నా మీద నిండుగా ఉండాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం దొరికినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. మరి సిల్కమరి ప్రభాకర్ రెడ్డి రేణుక గారికి మరి బంధం ఏర్పడి 20 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మరి రేణుక గారు కూడా సిపి గారి కోసం 1-2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. నా పెళ్లి రోజు నా పెళ్లి రోజు సందర్భంగా ఈ కార్యక్రమాల మధ్యలో ఈ లేబర్ మధ్యలో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.